వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. గత కొంతకాలంగా రాకెట్ స్పీడ్తో పెరుగుతూ వచ్చిన పసిడి వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ వారం అనూహ్యంగా ధరలు పడ్డాయి. వారం మొత్తం మీద పొత్తడి ధర అంటే బంగారం ధర 10% పైగా తగ్గింది. 2011 తర్వాత ఒక వారంలో ఈ స్థాయిలో గోల్డ్ రేట్ తగ్గడం ఇదే తొలిసారి. ఇంతకీ ఇది కరెక్షనా లేక క్రాషా? ఇంకా గోల్డ్ రేట్లు పడే అవకాశం ఉందా? అసలు ఈ టైంలో గోల్డ్ కొనడం బెటరా కాదా? ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారం ధర తగ్గుదల కరెక్షనా క్రాషా? దీనికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం నిపుణులతో. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు ముంబై నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అనిల్ రెడ్డి గారు జూమ్లో పాల్గొంటున్నారు. క్రాంతి బత్తిన గారు, గోల్డ్ రేటు ఆల్ టైమ్ హైకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకున్నాం. అలాగే సిల్వర్ రేటు ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నాం. కొంత తగ్గుదల కొంత కరెక్షన్ కనిపించినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. కానీ 2011 తర్వాత ఒక వారంలో ఈ స్థాయిలో తగ్గుదల అనేది మనం చూడలేదు. ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇది కేవలం కరెక్షన్ అనుకోవాలా లేదంటే క్రాష్ అనుకోవాలా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనం చూసినట్లయితే ప్రస్తుతం చాలా గ్లోబల్ వరల్డ్ లో చూసినట్లయితే నేరేటివ్స్ అనేవి చాలా క్విక్ గా మారిపోతున్నాయి సార్. మనం గత కొంతకాలంగా ఒక 6 months నుంచి తరచుగా గోల్డ్ గురించి ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఒక 1 month బ్యాక్ కనుక చూసినట్లయితే, ఎస్పెషల్లీ జనవరి మంత్ లో చూసినట్లయితే స్టార్టింగ్ ఆఫ్ ద 2026 మనం గోల్డ్ అండ్ సిల్వర్ చాలా అవుట్ పర్ఫార్మింగ్ ఎసెట్ క్లాస్ కింద ఉంటాం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ద గ్లోబ్ గోల్డ్ ని విపరీతంగా కొంటాం. అంతేకాకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ డిజిటల్ ఫామ్ లో అక్రాస్ ద గ్లోబ్ గోల్డ్ ని సిల్వర్ ని బాగా హైట్ అండ్ యాక్టివిటీ అనేది నడిచింది బాగా కొనడంతో. సో ఆల్ టైమ్ హై లెవెల్ కి మనం సిల్వర్ కనుక చూసినట్లయితే కేజీ ఇండియాలో $4,20,000 కి వెళ్ళడం కూడా మనం చూడటం జరిగింది. అక్కడి నుంచి మనం ఎస్పెషల్లీ ఈ రోజు మనం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈరోజు 22 డేస్. సో లాస్ట్ 20 days నుంచి గోల్డ్ సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన రీజన్ కనుక చూసినట్లయితే, నార్మల్ గా ఎప్పుడైతే ఈ జియో పాలిటిక్స్ వార్ సిచ్యువేషన్ త్రూఅవుట్ ద వరల్డ్ వస్తుందో, సేఫ్ హెవెన్ అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనే నానుడి గోల్డ్ కు ఉండటం జరిగింది. అది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ. సో ఇటువంటి ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ లో ప్రముఖంగా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మారిన గ్లోబల్ జియో పాలిటిక్స్ కానీ, అంతేకాకుండా జియో పాలిటిక్స్ లో కూడా ఈ యుద్ధ వాతావరణం అనేది మెయిన్ తెర మీదకి రావడంతో ప్రస్తుతం మనం యుద్ధ వాతావరణం లాస్ట్ 7-8 years నుంచి మనం చూస్తున్నాం. మనం యుక్రెయిన్ రష్యా క్రైసిస్ చూసాం. మళ్ళీ కొంతకాలం క్రితం ఇజ్రాయెల్ అండ్ గాజాలో మనం ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది చూడటం కూడా జరిగింది. కానీ ఈసారి ప్రధానంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనూహ్యంగా $60 అంటే లాస్ట్ 10-15 years నుంచి మనం 2007 and 2008 లో గనక గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక చూస్తే ఆల్మోస్ట్ $148 నుంచి మనం కోవిడ్ టైంలో చూస్తే ఆల్మోస్ట్ $3-4 కూడా రావడం చూస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎప్పుడైనా ఎస్కలేట్ అయినప్పుడు $90 దాకా వెళ్ళడం మనం చూసాం. మళ్ళీ తిరిగి ఇమీడియట్ గా కూల్ ఆఫ్ అవటం, మళ్ళీ $50-60 రావడం మనం చూసాం. కానీ ఈసారి ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సంధి ఉందో, అక్కడి నుంచి ఏదైతే మన ఏషియన్ మార్కెట్ సంబంధించినటువంటి 80% క్రూడ్ అనేది అక్కడి నుంచి మూవ్ అవుతుంది. అందువలన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ ఇట్ ఈస్ ఎ డాలర్ డినామినేటెడ్ అసెట్. దీన్ని పెట్రో డాలర్ కింద మనం చూస్తాం అనమాట. సో మనం లాస్ట్ 24 months 36 months సిచ్యువేషన్ చూస్తే కనుక డాలర్ క్రమేపీ డిప్రిషియేట్ అయింది వెన్ కంపేర్ టు అదర్ కరెన్సీస్. అది గోల్డ్ తో కూడా చూసినట్లయితే. కానీ లాస్ట్ ఈ 30 days లో ఈ వార్ సిచ్యువేషన్ వచ్చిన కాడి నుంచి
క్రూడ్ ఆయిల్ పెరగడంతో డాలర్ కి డిమాండ్ పెరిగి, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు డాలర్ కూడా పెరగడం మనం చూస్తున్నాం. సార్ సో డాలర్ పెరుగుతున్నప్పుడు, డాలర్ స్ట్రెంగ్థెన్ అవుతున్నప్పుడు నార్మల్ గా గోల్డ్ ప్రైసెస్ అండర్ ప్రెషర్ లో ఉంటాం మనం చూస్తున్నాం. అందువల్లనే ప్రస్తుతం గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి గోల్డ్ లో ప్రస్తుతం ఒక కరెక్షన్ అనేది చూస్తున్నాం. ఓకే మీరు క్రాషా కరెక్షన్ అని అడిగారు. అవును సార్ సిల్వర్ లో చూసినట్లయితే డెఫినెట్ గా ఇట్స్ అ క్రాష్ అనమాట. గోల్డ్ లో చూస్తే ప్రస్తుతం ఒక కరెక్షన్ అనేది నడుస్తుంది. ఓకే మరి అది ఇంకొక అంశం మనం చెప్పాలి. లాస్ట్ వీక్ ఫెడరల్ రిజర్వ్ యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేటువంటి ఒక వినికిడి, ఒక ఒక ఎక్స్పెక్టేషన్ కూడా నడిచింది. కానీ ఫెడరల్ రిజర్వ్, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ని జెరోమ్ యూనిట్ టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్ అని డైరెక్ట్ ఒక అటాక్ అండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇటువంటి కామెంటరీకి, ఇటువంటి స్టేట్మెంట్స్ కి తలొగ్గకుండా యుఎస్ లో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాడు. అందుకే యుఎస్ లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ఈ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడంతో డాలర్ స్ట్రెంగ్తన్ అయింది. అందుకే మనం ప్రస్తుతం గోల్డ్ లో ఒక కరెక్షన్ అనేది చూస్తున్నాం. ఓకే అనిల్ రెడ్డి గారు, మీరేం చెప్తారు సార్? గోల్డ్ మార్కెట్కి సంబంధించి ఎప్పుడూ లేని ఆల్ టైమ్ హై చూసాము. అసలు గోల్డ్ ఏం జరుగుతోంది, ఎంతవరకు వెళ్తోంది, సేఫ్ హెవెన్ కాదా అనేది మనం మాట్లాడుకున్నాం. రైట్, అనిల్ రెడ్డి గారు, మీరే ఎలా చూస్తున్నారు సార్ ఈ బంగారం వెండి ధరల్లో ఈ తగ్గుదలపై? ఆడియో ఆన్ చేయండి సార్ అనిల్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బంగారము తర్వాత ఇటువంటి ఐటమ్స్ కొనే స్టేజ్ లో ఎవరు లేరండి. సో డెఫినెట్ గా ఇది ఒకటి నెగటివ్ పాయింట్ కింద మనం చూడొచ్చు. వీటన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెంట్ గా చూసేది మనం ఏదైతే క్రూడ్ ప్రైస్ గురించి ఇందాక మన మిత్రుడు మాట్లాడాడో అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది త్రూ అవుట్ వరల్డ్. స్పెషల్లీ మన ఇండియాకి సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో మనకు నెక్స్ట్ 1-2 months వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ నెక్స్ట్ 1-2 months ఇదే సిచ్యువేషన్ ఉన్నట్టయితే. అనిల్ రెడ్డి గారు, మీ వీడియోని రొటేట్ చేయండి సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సారీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసినట్టయితే క్రూడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే క్రూడ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే అవుతుంటాయో ప్రతి కంట్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనకు ఇప్పుడు గోల్డ్ మీద ఇప్పుడు సీజన్ కాదు, అంటే డెఫినెట్ గా మ్యారేజెస్ సీజన్ కాదు, తర్వాత వేరే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏం లేవు. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం లేదు. ఎక్సెప్ట్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ మొదలయ్యాయి కాబట్టి ఎక్కువ మట్టుకు ఎవరైతే ఈ మధ్య కాలంలో క్యాష్ బదులు గోల్డ్ తీసుకొని పెట్టుకున్నారో ఇప్పుడు అందరూ కూడా ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు క్యాష్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి అది కూడా ఒక ఎఫెక్ట్ రెడ్యూస్ అవడానికి కారణం ఉంటుంది. అంతేగాని ఓవరాల్ సిచ్యువేషన్ లో మాత్రం గోల్డ్ ఇంకా తగ్గుతుందనే నా భావన. ఓకే, శ్రీకాంత్ బతిన్ గారు, క్రాంతి గారు ఇంకా ఎంతవరకు తగ్గచ్చు సార్? అంటే ఈరోజు మనం చూసుకుంటే ప్రస్తుతం 1,50,400 రూపాయల వరకు ఉంది సార్ 10 గ్రాముల ప్యూర్ గోల్డ్. ఈ వారం ప్రారంభంలో అది 1,62,500గా ఉంది. ఈ 5 రోజుల్లోనే గోల్డ్ రేటు దాదాపు 12,000 రూపాయలు దిగి వచ్చింది సార్. అంటే ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే యుద్ధం ఉన్నన్ని రోజులు దాని ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ మీద ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్కి ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, ఒకవేళ క్రూడ్ ఆయిల్కి సంబంధించి అంతా సెటిల్ అయిపోతే మళ్ళీ గోల్డ్ పెరిగిపోతుందా? ఈ రెండింటిని ఆ విధంగా చూడాలా? మనం చూసినట్లయితే అండి, గోల్డ్ ని ఒకటి ఇట్స్ ఏ డాలర్ డినామినేటెడ్ అసెట్. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ కమోడిటీ. ఓకే, మన ఇండియాలో ఉండే రీజన్స్ ఒక రకంగా ఉంటాయి, గ్లోబల్ మార్కెట్ లో ఉండే రీజన్స్ వేరేగా ఉంటాయి. ప్రస్తుతానికి గోల్డ్ ని ఇంపాక్ట్ చేస్తున్న అంశం మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఇది గ్లోబల్ ఫ్యాక్టర్సే గోల్డ్ ప్రైసెస్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. మనం చూసినట్లయితే ప్రస్తుతం ఒక ప్రధాన కారణం మీడియం టు షార్ట్ టర్మ్ లో గోల్డ్ పెరగటానికి మనము నార్మల్ గా ఏంటంటే ఒక నానుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ లో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనేది కరెక్టే. అండ్ అగైన్ ఇండియా వచ్చేసేసి మన ఇండియన్ రిటైల్
ఈజ్ అంటే మన ఇండియన్ కన్జ్యూమర్స్ వచ్చేసి ఓకే. వరల్డ్ లోనే లార్జెస్ట్ కన్జ్యూమర్స్ అన్నమాట గోల్డ్ ని కన్జ్యూమ్ చేయడంలో. కానీ ఏంటంటే లాస్ట్ 5-6 ఇయర్స్ లో ఈ ట్రెండ్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఈ చేంజ్ అయిన ట్రెండ్ ఏంటంటే ఎక్కువ వరకు డిమాండ్ అనేది గోల్డ్ కి గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని వారి యొక్క రిజర్వ్స్ ని గోల్డ్ లోకి కన్వర్ట్ చేయడంతో, అంతేకాకుండా గోల్డ్ ని కంటిన్యూస్ గా బై చేయడంతో మనం గోల్డ్ లో ఒక హైట్ అండ్ యాక్టివిటీ చూసాం. నెక్స్ట్ హైయెస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కూడా చూసాం. ప్రస్తుతం ఈ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ అనేది లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం తగ్గింది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్ అన్ని మళ్ళీ ఈ పెట్రో డాలర్స్ ప్రకారం, ఎందుకంటే ప్రతి కంట్రీ యొక్క బడ్జెట్ ఎస్పెషల్లీ ఏషియాలో ఉన్న కంట్రీస్ ఎక్కువ గోల్డ్ కన్జ్యూమ్ చేయడం జరిగింది, అంటే పర్చేజ్ చేయడం జరిగింది. మనం బ్యాంక్ ఆఫ్ చైనా చూస్తే ఎవ్రీ మంత్, మనం లాస్ట్ 1 year కనుక చూసినట్లయితే ఎవ్రీ మంత్ బ్యాంక్ ఆఫ్ చైనా ఎవ్రీ మంత్ గోల్డ్ పర్చేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఎప్పుడు విన్నటువంటి కంట్రీస్ అజర్బైజాన్, చాలా చాలా స్మాల్ కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ ను పెంచుకోవడంతో గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనకంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయిన కంట్రీ చైనా. సో చైనా కూడా లాస్ట్ 1 month నుంచి, లాస్ట్ 20 days నుంచి చూసినట్లయితే గోల్డ్ పర్చేజెస్ వాళ్ళు కూడా తగ్గటం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మణిగే వరకు ప్రస్తుతానికి గోల్డ్ లో ఒక సబ్డ్యూడ్ యాక్టివిటీ అనేది ఉండటానికి అవకాశం ఉంది. బహుశా ఈ వీక్ మనం చూసినట్లయితే 15 years తర్వాత, అంటే 15 years తర్వాత గోల్డ్ ప్రైసెస్ లో హైయెస్ట్ కరెక్షన్ 10% దాకా కరెక్షన్ రావటం ఈ వీక్ మనం చూసాం. బహుశా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏమాత్రం కొంచెం సద్దుమణిగితే గనక మళ్ళీ గోల్డ్ లో మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి విపరీతంగా గోల్డ్ లో కరెక్షన్ వచ్చేస్తుంది, క్రాష్ వచ్చేస్తుంది అనుకుంటే మటుకి అదే అపోహకానే చూడాలి. ఎందుకంటే నేను అదే ప్రశ్న అడగబోతున్నాను సార్ మీకు, ఎందుకంటే సామాన్యంగా ఈ గోల్డ్ మీద ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆశకి హద్దు ఉండాలి మామూలుగా, కానీ హద్దు ఉండదు. అంటే ఏమనుకుంటారంటే ఇంతగా తగ్గింది కదా, మళ్ళీ గతంలో ఎప్పుడో చెప్పారు కదా 1,00,000 రూపాయలకు వస్తుందని, 1,20,000కి వస్తుందని కొందరు అడుగుతున్నారు సార్, 81,000కి వస్తుందని ఆ మధ్యన ఎవరో అన్నారు అని. అంటే పబ్లిక్లో అంత యాంగ్జైటీ ఉంది మరి ఈ ధర తగ్గుదల మీద. డెఫినెట్ గా ఎందుకంటే గోల్డ్ ప్రతి హౌస్ హోల్డ్ కి ఉన్నటువంటి ఎసెట్ కాబట్టి డెఫినెట్ గా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కొంచెం ప్రేమ అనేది ఎక్కువ గోల్డ్ మీద ఉంటాం మనం ఇండియాలో కానీ త్రూఅవుట్ ద వరల్డ్ కానీ చూస్తాం. కానీ ప్రస్తుతం ఏంటంటే మనం చూసినట్లయితే జనవరి మంత్ లో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కి మన చేతిలోకి దొరకదు, గోల్డ్ ప్రైసెస్ వెళ్ళిపోతున్నాయి, సిల్వర్ ధరలు నెక్స్ట్ 1 year లో 10 lakhs వెళ్ళిపోతుంది అనేది స్ట్రీట్ టాక్ అన్నమాట. ఇది నార్మల్ గా ఈ సోషల్ మీడియాలో వీటన్నిటిలో నడుస్తూ ఉంటాం మనం చూసాం. కానీ అనూహ్యంగా మనం చూస్తే ట్రెండ్ అనేది కంప్లీట్ రివర్స్ అయింది. మనం సిల్వర్ ప్రైసెస్ చూస్తే కనుక షార్ప్, నేను కరెక్షన్ కూడా అన్ను క్రాష్ చూసాం. గోల్డ్ ప్రైసెస్ అయితే స్లోగా మళ్ళీ తగ్గటం మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే మార్కెట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా కనుక చూస్తే కనుక చాలా అత్యుత్సాహం చూసాం. ఇప్పుడు వచ్చేసేసి ఒక మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ తిరిగిపోతాయనే అనేటువంటి ఉద్దేశం కూడా చూసాం. ఒక టైంలో మనం చూసినట్లయితే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఈసారి గోల్డ్ సిల్వర్ మనం లాస్ట్ 3 months బ్యాక్ కనుక చూసినట్లయితే ఈసారి గోల్డ్ అండ్ సిల్వర్ కొనకపోతే కనుక మనం ఇంకా మళ్ళీ కొనలేము అనేటువంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంటాం మనం చూసాం. నెక్స్ట్ ఇంకొక ప్రధాన రీజన్ ఏంటంటే మనం నార్మల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కొనేటప్పుడు ఒక 10-15 years బ్యాక్ ఎక్కువ ఫిజికల్ కన్జంప్షన్ అనేది ఉండేది. లాస్ట్ ఈ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ ఒక 5-6 years నుంచి ఈ డిజిటలైజేషన్ ట్రెండ్ అనేది బాగా పెరిగింది. ETFs అనేవి వచ్చినాయి. సో నార్మల్ గా మనం గోల్డ్ కొన్నప్పుడు కొంటాం కానీ అమ్మటం అనేది చాలా తక్కువగా, అరుదుగా జరుగుతుంది. నార్మల్ గా బ్యాంక్ లో పెట్టేదో గోల్డ్ లోన్ తీసుకుంటారు, ఇది నార్మల్ యాక్టివిటీగానే చూడాలి. కానీ ఏంటంటే ఎప్పుడు అమ్మం. కానీ ఎప్పుడైతే ఈ ETFs, ఈ డిజిటల్ గోల్డ్ అనేది రావటం జరిగిందో ప్రతి ఒక్కళ్ళు కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా నెలకొని ఉంది. అంటే కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మటం, మళ్ళీ కొంచెం తగ్గినప్పుడు కొనటం, ఇటువంటి స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా నడిచింది. ఇది కూడా ఒక ప్రధాన కారణం గోల్డ్ ప్రైస్ లో ప్రస్తుతం మనం కరెక్షన్ చూడడానికి. బహుశా ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైసెస్ 5-10% కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఫామ్ గా ఇక్కడి నుంచి పెరిగితే. కానీ గోల్డ్ యొక్క లాంగ్ టర్మ్ అవుట్లుక్ చూసినట్లయితే గోల్డ్ యొక్క లాంగ్ టర్మ్ అవుట్లుక్ అనేది చాలా స్ట్రాంగ్ గా అప్ ట్రెండ్ లోనే ఉంటుంది. వేరాజ్ ప్రస్తుతం మనం ప్రతి ఒక్కళ్ళం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి అంటున్నాం, కానీ
క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ యొక్క లాంగ్ టర్మ్ ట్రెండ్ చూసినప్పుడు మీడియం టు షార్ట్ టర్మ్ లో పెరగచ్చు. బహుశా ఇక్కడ ఈ రోజు మనం 112 చూస్తున్నాం. యుద్ధం కనుక కొన్ని రోజులు కొనసాగితే 120, 130, 150 కూడా వెళ్ళొచ్చు. కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ తిరిగి $60-70 కి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో రాబోతాయి. ఓకే, అనిల్ రెడ్డి గారు, మరి ఇలాంటి సందర్భంలో గోల్డ్ కొనొచ్చా కొనకూడదా? ఎందుకంటే గతంలో భారీ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళందరికీ ఒక రకంగా ఇది నష్టమే. బయటికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోపల బాధపడుతుంటారు, అరే మనకి ఇంత నష్టం వచ్చేసింది అని బాధపడుతుంటారు. వాళ్ళకి మీరు చేసే సూచన ఏంటి సార్ అనిల్ రెడ్డి గారు? అంటే ట్రేడింగ్ చేసే వారి కొరకు డిస్కషన్ వేరుంటుందండి. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ కమింగ్ డేస్ లో శ్రీరాముని తర్వాత మనకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మ్యారేజ్ సీజన్ ఉన్న వాళ్ళు ఎంతో అంత కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మేబీ మండే నాడు, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మండే నాడు నుంచి కూడా కరెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ రాకపోవచ్చు, ఈ వీక్ లో జరిగినంత కరెక్షన్ నెక్స్ట్ వీక్ లో అంత కరెక్షన్ కాకపోవచ్చు. బట్ నెక్స్ట్ క్రూడ్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు ఉన్నట్ట వార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మాత్రం డెఫినెట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద కొంచెం ప్రభావం పడుతుంది. అంటే డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఆ లెవెల్ కు ఉండకపోవచ్చు, కానీ కొంచెం స్మాల్ కరెక్షన్స్ తోటి త్రూఅవుట్ వీక్ లో చూసినట్టయితే ఒక 2 to 3%, 4% వరకు కరెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రిక్వైర్మెంట్ పాయింట్ దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనము చేసుకోవాలి తప్పించి, అంటే కొందరు గోల్డ్ స్టోరేజ్ అంటే క్యాష్ ను కన్వర్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం చూస్తుంటారు కదా, వారి గురించి మాత్రం డెఫినెట్ గా ఆలోచించాలి. అది డిఫరెంట్ యాటిట్యూడ్ అది. కాబట్టి రెగ్యులర్ యూటిలైజేషన్ వాళ్ళు మాత్రం మామూలుగా తీసుకుంటే బెటరే ఉంటుంది. ఓకే, అనిల్ రెడ్డి గారు, సిల్వర్ కూడా చూసాం సార్, ఆల్ టైమ్ హై 4 lakhs ప్లస్ వెళ్ళిపోయింది. ఇక సిల్వర్ మనం కొనలేము అన్న ఒక భావన వచ్చేసింది. కానీ అదే సిల్వరు ఈరోజు 2,33,000 రూపాయలు పలుకుతుంది సార్. మన డిబేట్కి వచ్చేప్పుడు ముందు దేశీయ మార్కెట్లో వెండి ధర ఇంకా తగ్గే అవకాశం ఉందా? మళ్ళీ పాత రేటుని మనం చూడగలమా? మీ అంచనా ఏంటి సార్? పాత రేటు చూసే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఒక బార్ చేంజ్ అయిపోయింది, ఒక లెవెల్కి వచ్చేసింది. కాబట్టి పాత రేటు చూసే అవకాశం ఉండదు. కానీ ఎక్కడున్నా కూడా డెఫినెట్ గా కొంచెం ఇంకా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లాస్ట్ వీక్ లో చేంజ్ అయిన ప్రైసెస్ కాకుండా కమింగ్ ఇంకో 1 వీక్ అంటే 31st వరకు కూడా మన దగ్గర ఇప్పుడు అంటే ఇండియాలో ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి మనకు డిఫరెంట్ యాంగిల్ లో మనం చూస్తాము. వేరే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇది వాళ్ళకి ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ కాబట్టి అదొక యాంగిల్ ప్రకారం చూడాలి. సో ఓవరాల్ గా మా అంచనా ప్రకారంగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లో ఇంకొంచెం ఏదున్నా కూడా ఈ 1 వీక్ 10 days లో కరెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకెక్కువ కరెక్షన్ ఉండకపోవచ్చు అనేది నా అంచనా. ఓకే, క్రాంతి గారు, మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు గోల్డ్ అనేది క్రాష్ కాదు, కరెక్షన్ అంటున్నారు కదా. మనకి వాతావరణం చూస్తుంటే యుద్ధ తీవ్రత తగ్గేటట్టు కనిపించడం లేదు. ఇప్పుడు యుద్ధం మొన్నటి వరకు మిసైల్స్ లేదంటే కీలక నేతలను టార్గెట్ చేయటం అక్కడి వరకు వెళ్ళింది. కానీ లేటెస్ట్గా గత 4 రోజుల పరిణామాలు మనం చూస్తే ప్రధానంగా ఈ ఆయిల్ రిఫైనరీస్ అలాగే చమురు నిల్వ కేంద్రాల టార్గెట్గానే అంతా జరుగుతోంది. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుందని ఆల్రెడీ ఈరోజు చేసిన ప్రకటనలు మనం చూసాం. ఆ నేపథ్యంలో గోల్డ్ రేట్ ఇంకా ఎంతవరకు తగ్గొచ్చు? ఇప్పుడు 1,50,400 రూపాయలు ఉంది, ఎంతవరకు ఉండొచ్చు సార్? అంటే లిమిట్ ఎంతవరకు కరెక్షన్ అవ్వచ్చు సార్? ఎక్స్ట్రీమ్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక చూసినట్లయితే ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ అటువంటి $5,000 per ounce అనేది బ్రేక్ అవటం మనం చూసాం. బహుశా ఇక్కడి నుంచి కూడా ఒక 5 to 10% కరెక్షన్ అనేది రావడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ డెఫినెట్ గా గోల్డ్ అనేది బై అండ్ డిప్స్ కింద పెట్టుకుని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి ప్రధానంగా మంచి అవకాశమే. ఎందుకంటే దానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఈ వార్ కనుక ప్రొలాంగ్ అయితే అఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతుంది. నిన్ననే యుఎస్ డిఫెన్స్ సెక్రటరీస్ కానీ లేకపోతే పెంటగాన్ కానీ ఈ వార్కి మాకు $250 బిలియన్ రిజర్వ్స్ ని రిలీజ్ చేయండి అని బడ్జెట్ పెంచడం జరిగింది. సో మళ్ళీ డాలర్ కూడా అక్కడ ప్రెషర్ కి లోన్ అవడానికి అవకాశం ఉంది. సో అందువలన ప్రస్తుతం మళ్ళీ తిరిగి గోల్డ్ ప్రైస్ లో రీబౌండ్ అనేది డెఫినెట్ గా ఉండడానికి అవకాశాలు క్లియర్ కట్ గా ఉన్నాయి. అందువలన ఇది ఒక షార్ట్ టర్మ్ ఒక అవకాశం కింద చూడాలి. గోల్డ్ ప్రైసెస్ అయితే ప్రొలాంగ్డ్ గా తగ్గటానికి అయితే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. దిస్ ఈజ్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బై
గోల్డ్. సిల్వర్ లో అయితే కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ సార్ ఉంది. అంటే గోల్డ్ సార్ గోల్డ్ ఇప్పుడే కొనొచ్చా లేదంటే నెక్స్ట్ వారం మరి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, అప్పుడేమైనా కొనుగోలు చేయొచ్చా సార్? కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు అంటే అంటే కరెక్ట్ గా ఒక బోటంని పసిగట్టడం అనేది చాలా కష్టం. అదొక స్పెక్యులేటివ్ యాక్టివిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 గ్రాములు కొనాలనుకుంటే ఒక 5 గ్రాములతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ డిప్స్ లో స్లోగా యాడ్ చేసుకుంటా ఉండటం మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది గోల్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్ అవకాశాలే. కానీ ఏంటంటే ఒక ఒక ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్, ఒక ఎక్సెసివ్ పెసిమిస్టిక్ వ్యూ అనేది నార్మల్ గా ఉంటుంది మార్కెట్ లో. ఎందుకంటే జస్ట్ 2-3 months బ్యాక్ మనం చూసినట్లయితే ఇంకేముందండి గోల్డ్ కొనలేమండి అనుకున్నాం. కొంతమంది లోన్లు కూడా తీసుకుని కొన్న వాళ్ళని కూడా చూడటం జరిగింది. వాళ్ళందరూ ప్రస్తుతం నిరుత్సాహంలో ఉంటారు. అరే గోల్డ్ కొన్నాము పెరిగిపోద్దంటే అని. సో అందువల్ల ఆ ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్ అంటే ఏదో పెరిగిపోతుంది ఏదో తగ్గిపోతుంది కాకుండా ఒక బ్యాలెన్స్డ్ వ్యూలో కనుక ఉంటే గనక డెఫినెట్ గా ఆ బ్యాలెన్స్డ్ వ్యూ కనుక మెయింటైన్ చేస్తే గనక ఇది ఒక చక్కటి అవకాశం కిందే గోల్డ్ కి చూడాలి. ఎందుకంటే గోల్డ్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీడియం టు లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే. సార్ సిల్వర్ సంగతి ఏంటి సార్? సిల్వర్ ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, ఇంకా కరెక్షన్ ఛాన్స్ ఉందా? సిల్వర్ లో కనుక చూసినట్లయితే మంచి కరెక్షన్, ఒక హెల్దీ కరెక్షన్ సిల్వర్ లో చూసాం. సిల్వర్ కనుక చూసినట్లయితే గోల్డ్ కి సిల్వర్ కి మనం వేరియేషన్స్ కనుక చూసినట్లయితే సిల్వర్ ని హై బీటా కమోడిటీ కింద మనం చూస్తాం, హై బీటా ఎసెట్ క్లాస్ కింద చూస్తాం. అంటే ఎక్కువ ఒడిదుడుకులకి వాలటాలిటీకి లోనే ఎసెట్ క్లాస్ బులియన్ ప్రీషియస్ మెటల్స్ లో సిల్వర్ కింద ఉండటం మనం చూస్తాం. సో అందువల్ల సిల్వర్ పర్చేజ్ చేయాల్సిన ఇన్వెస్టర్స్ స్లోగా ఈ ప్రైస్ రేంజ్ నుంచి అక్యుములేట్ చేసుకోవడం మంచిది. బహుశా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కాబట్టి కొంచెం కరెక్షన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకోవటం మంచిగానే చూడాలి. ఈ టైం నుంచి కూడా సిల్వర్ ఈజ్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. ఎందుకంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక బాగా పెరిగినట్లయితే ఆర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ హై ప్రైసెస్ కనుక ఉంటే కనుక మన ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవీ అడాప్షన్ అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత చాలా స్లో అయింది. సో అందువల్ల ఆ ఈవీ అడాప్షన్ అనేది మళ్ళీ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. మనం ఏమనుకున్నామంటే ఇండియాలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకేముంది ఎలక్ట్రిక్ వెహికల్సే ఫ్యూచర్, ఇంకా 1-2 years లో మొత్తం ప్రతి చోట ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తాం అనుకున్నాం. కానీ ఏంటంటే అఫ్ కోర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతున్నాయి, కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ గా త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడా పెరగట్లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క వ్యూ ఏంటంటే వాళ్ళు అవుట్ రేట్ గా మీరు అప్పుడప్పుడు చూస్తే ఆయన డ్రిల్ బేబీ డ్రిల్ అని ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, స్టేట్మెంట్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే చాలా క్రూడ్ ఉంది, క్రూడ్ ని వినియోగిద్దాం, అంతేకాకుండా అండ్ అగైన్ గత రాత్రి కనుక ఒక ఆయన స్టేట్మెంట్ చూస్తే కనుక హీఈస్ అగెన్స్ట్ టు విండ్ ఎనర్జీ ఆల్సో. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ ఈ ఈవీ అడాప్షన్ అనేది చాలా, ఈ గ్రీన్ ఎనర్జీ ఈవీ అడాప్షన్ అనేది చాలా స్లోగా ఉండడానికి అవకాశం ఉంది. అది కనుక పెరిగితే కనుక మళ్ళీ సిల్వర్ తిరిగి రీబౌండ్ అవడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. అగైన్ మన ఈ సెమీ కండక్టర్ చిప్స్ వీటన్నిటిలో సిల్వర్ అండ్ గోల్డ్ యొక్క వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి బత్తిన గారు, థ్యాంక్ యూ అనిల్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు గోల్డ్ సిల్వర్ ఈ రేట్లకు సంబంధించి అయితే క్లియర్ కట్గా నిపుణులు ఒక మాట చెప్తున్నారు. గోల్డ్ వరకు మనం చూస్తే ఇది కరెక్షన్ మాత్రమే, క్రాష్ కాదు. బట్ సిల్వర్ విషయానికి వస్తే క్రాష్. అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యం అనేది దీనికి ప్రధాన ఇండికేషన్గా ఉంది. కాబట్టి మరికొంత తగ్గే అవకాశం ఉంది. ఇది కొనుగోలు చేయడానికి సరైన సమయమే. కానీ ఆ కొనుగోలు అనేది ఏంటంటే మనం గతంలో చూసాం, గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు గోల్డ్ రేట్ ఇంకా పెరిగిపోతుందేమన్న దీంతో కొందరు లోన్స్ కూడా తీసుకుని గోల్డ్ కొనుగోలు చేసిన వాళ్ళు, అప్పులు చేసి గోల్డ్ కొనుగోలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నిపుణులు చేస్తున్న సూచన ఏంటంటే కొద్దిగా అంటే మీరు ఒకవేళ ₹1,00,000 కొనాలనుకుంటే ఒక 25,000 కొనండి. అలాగే సిల్వర్ కూడా కొంత కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది, కానీ అంతకు మించి హెవీ కరెక్షన్ ఉండదు. కాబట్టి సిల్వర్ మీద కూడా మనం పెట్టొచ్చు. భవిష్యత్తులో కొంత ఈ యుద్ధ వాతావరణం తగ్గి ముడి చమురు క్రూడ్ ఆయిల్ ధరలు కొంత తగ్గే వాతావరణం ఉంటే మళ్ళీ గోల్డ్ యథాతథ స్థితికి రావచ్చు, మళ్ళీ పెరగచ్చు. కాబట్టి ఎప్పుడైనా సేఫ్ ప్రాజెక్ట్. ఈ విషయంలో మాత్రం లాంగ్ టర్మ్ చూడాలి. ఇమీడియట్గా ప్రాఫిట్ ఆశిస్తే మాత్రం కొంత ఒడిదుడుకులకు గురవడం అనేది ఖాయం అంటున్నారు. ఇది తగ్గుతున్న గోల్డ్ అలాగే సిల్వర్ రేట్లు, వార్ ఎఫెక్టు, ఇలాంటి సందర్భంలో కొనుగోలు చేయొచ్చా, కొనుగోలు చేయకూడదా, లేకంటే ఆగాల, వీటన్నిటికి సంబంధించి 10 TV స్పెషల్ డిబేట్.